గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న పంటలు చేతికొచ్చాయి. కొనుగోలు కేంద్రాల్లో అయితే ఇప్పటికైతే ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కజొన్న, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంటలు పండుతున్నాయి. ప్రభుత్వం అయితే మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఆర్మూర్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మొక్కజొన్న ప్రాంతం అంటేనే ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో ఆర్మూర్ డివిజన్లో మొక్కజొన్న అత్యధికంగా పండుతుంది. ప్రభుత్వం అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దానిపై మీరేమంటారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఆర్మూరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే మొక్కజొన్న పండుతుందో అత్యధికమైన ఆర్మూర్ ప్రాంతం కావచ్చు. ఎక్కడ కూడా వాళ్ళకి రైతుల మీద శ్రద్ధ లేదు, వ్యవసాయం శ్రద్ధ లేదు. ఏదైతే అవినీతి పథకాలు లేదు, లేకపోతే వేలాది కోట్ల అవినీతి చేసుకుంటే ఢిల్లీకి ఎట్లా మూటలు పంపాలా, లేకపోతే కళ్ళకు గనరాని 4th సిటీ, కళ్ళకు గాని 12 లైన్ల రోడ్లు, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టి ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం ఈరోజు రైతులకు ముఖం చూపించే పరిస్థితి లేదు. దాని మీద నిరంతరం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాము. ఆర్మూర్ రైతాంగానే కాదు, తెలంగాణ రైతాంగానికి ఏదైతే పాడైపోయిన మొక్కజొన్న కావచ్చు, లేదు ఇంకెక్కడైనా వేరే ఇబ్బందులు, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు తొందరలో ఏర్పాటు చేసేటట్టు నిన్న కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వీలైనంత తొందరలోగా రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లారీ ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడడం జరిగింది. ఇంకా రైస్ మిల్లర్స్తో, ఎందుకంటే మొక్కజొన్నతో పాటు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా స్టార్ట్ అవుతుంది, ప్యాడీ ప్రొక్యూర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ రైతులకు ఇబ్బంది లేకుండా, గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఢిల్లీ ఫ్లైట్లు ఎక్కకుండా ఏ ప్రజలైతే గల్లీలల్లో మీ కోట్లేసి, గ్రామాలల్లో మీ కోట్లేసి గెలిపించారో మంత్రులు, ముఖ్యమంత్రి గ్రామాల బాట పట్టండి, గ్రామాల బట్టి రైతుల సమస్యలు పరిష్కరించండి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అయితే జరిగింది. పూర్తి స్థాయిలో ఇండ్ల పంపిణీ జరుగుతుందా? అవునండి, అది ఆల్రెడీ 92 ఇల్లు నిన్న లాటరీ తీయడం జరిగింది. లాటరీ తీసి ఆల్రెడీ రేపు అనుకుంటున్నాము, మనకి ఫైనల్ సాయంత్రం వరకు ఏర్పడుతుంది. 92 మంచి ఇంకొక కొన్ని ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా సుమారు తెలంగాణలోనే ఆర్మూర్ నియోజకవర్గానికి ఎక్కువ తీసుకురావడం జరిగింది. 3200, మళ్ళీ 800, మొత్తానికి 4100 తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం నిగ్గదీస్తున్నాం. వీలైనంత మటుకు ప్రత్యేకంగా అది పేరు ఇందిరమ్మ ఇల్లు అయినంత మాత్రాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నాము. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం వీళ్ళని తొందరగా కంప్లీట్ చేస్తాం. మీరు ఎన్నికైన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి చేశారు? రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, వీటన్నింటిపైన ఎలా దృష్టి పెట్టారు? ఇప్పుడు నేను ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి రానంత నిధులు తీసుకొచ్చాను. ఒక సుమారు 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, లేకపోతే R&B రోడ్లు కావచ్చు, ఎనర్జీస్ రోడ్లు కావచ్చు. సుమారు ఇప్పుడు నిన్న నేను 150 కోట్లు, గత ఈ నెలలోనే 150 కోట్లు, 45 కోట్లు పెట్టి ATC అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, అండ్ గుత్తిపేట ఆదూరు డబుల్ రోడ్ కావచ్చు, ఆదూరు టు కలర్ డబుల్ రోడ్ కావచ్చు, పిప్రి టు దేగం డబుల్ రోడ్డు, ఇవన్నీ ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ అయిపోయినాయి. ఇంకొక 100 కోట్ల వరకు ఆల్రెడీ అడుగుతున్నాను. అవి కూడా ఇంకో 100 కోట్లు రావచ్చు. విద్యాలయాలు కావచ్చు, వైద్యాలయం కావచ్చు, అన్ని రకాల సమస్యలు వీలైనంత మట్టుకు నా వాటా, ఆర్మూరు ప్రజల వాటా ఏముందో ఆ వాటా గురించి అడుగుతున్నాను. కొద్దిగా స్పందిస్తలేదు. కానీ లోకల్గా ఉన్న నాయకులకి బాగా ఎక్కువ ఇబ్బంది ఉంది. నిధులు ఎక్కువ ఇస్తే రాకేష్ రెడ్డే కాదు, కానీ నేను రాకేష్ రెడ్డి మీద పగ తీసుకోమంటున్నా, ప్రజల మీద పగ తీసుకోవద్దంటున్నా. యుద్ధం అనేది ఎన్నికల సమయంలో ఉంటుంది, కానీ మిగతా సమయం అంతా రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కావాలి, కలిసి రావాలి, తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలను అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాల్లో ట్రెండ్ మారిందా? మీరు మోడర్న్ డ్రెస్లు వేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు వేసుకుంటే ట్రెండ్ లేదు, కానీ మేము ఎమ్మెల్యేలు వేసుకుంటే ట్రెండ్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వేసుకోవచ్చు, మాకన్నా పెద్ద పోస్టు, ట్రెండ్ ఏం లేదు. అప్పుడప్పుడు ఏదో ఇట్లా ఉండాలనిపిస్తుంది. దానికి ఏమైనా మీ మీడియాకి ఏమైనా ఇబ్బందా? మేము టీ-షర్ట్లు వేసుకుంటే మీ మీడియాకి ఏమైనా ఇబ్బందా? మొత్తానికి చూసుకోవచ్చు, ఆర్మూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న అత్యధికంగా పండుతుంది. ఆ మొక్కజొన్న పంటకు మద్దతు ధర ఇచ్చే వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిత్తో గంగారెడ్డి, RTV న్యూస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.